ఇండియా నుంచి జాబ్ అప్లై చేస్తే నెదర్లాండ్స్ జాబ్ వస్తుంది. సో ఇండియా నుంచి అప్లై చేస్తే ఎందుకు తీసుకుంటారు మనల్ని? హై స్కిల్ మిగ్రెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతి కంపెనీకి ఒక స్కిల్డ్ ఎంప్లాయ్ కావాలి. మన లాంటి కంట్రీస్ మీద ఆధారపడి ఉంటాయి. అప్రాక్స్ ఎన్ని అప్లికేషన్ చేసి ఉంటారు మీరు నెదర్లాండ్స్ కి? డైరెక్ట్ హెచ్ఆర్ ని కాంటాక్ట్ అయ్యాను. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఇక్కడ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ నెదర్లాండ్స్ లో కన్సల్టెన్సీస్ ఉంటాయా? ఉంటే మనకు హెల్ప్ చేస్తాయా? కన్సల్టెన్సీ అయితే నమ్మకూడదండి. సో పేరోల్ కంపెనీ రన్ చేస్తా, ఏజెన్సీ రన్ చేస్తా? మీరు విజిటింగ్ చేసే మీద వచ్చి ఒక ఎంప్లాయర్ ని పట్టుకొని మనం జాబ్ సంపాదించడం దాంత ఈజీ కాదు. €4,200 ఉంటుందండి. మీకు డచ్ లాంగ్వేజ్ వచ్చా? ఇక్కడ ఉన్న 99% పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారండి. డచ్ లేకుండా జాబ్ వస్తా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ కదా. ద మోస్ట్ డిమాండింగ్ జాబ్స్ ఏమున్నాయి నెదర్లాండ్స్? నుంచి యూరోప్ వచ్చారంటే మోసపోయినట్టే. వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. హౌ ఈస్ వెదర్? సో డిపెండెన్స్ పరిస్థితి. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నెదర్లాండ్స్ లో ఎడ్యుకేషన్ ఫ్రీ, సో సేవింగ్ తీసుకోవచ్చా? మనీ ఈస్ ఎవ్రీథింగ్ కదండి. సో పిఆర్ ఎన్ని ఇయర్స్ వస్తుంది? నా హెచ్ఎస్ఎం 5 years అండి. ఎవరైతే డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళ కోసమే నెదర్లాండ్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఇస్ మచ్ బెటర్ దెన్ స్టడీస్. అది యాక్చువల్ ఇండియాలో ఇస్తారు కానీ 10 గంటలు కూర్చున్నట్టు కూర్చోరు. రేసిజం చాలా బాధగా ఉంది కదా. ఆ సీన్ చూసిన తర్వాత రేసిజం ఉంటుంది నెదర్లాండ్స్ లో. వాళ్ళ పేరెంట్స్ కూడా మనం పే చేసిన ట్యాక్స్ మనీతో వాళ్ళు తింటున్నారు. ఎవరైనా మనల్ని కానీ మన కంట్రీని కానీ ఒక మాట అన్నప్పుడు నవ్వేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ కూడా నా రిజ్యూమ్ పంపించాను. నీకు లైసెన్స్ ఉందా బ్రో? మాక్సిమం 99.99% మంది సైకిల్స్ యూజ్ చేస్తారు. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జరం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే నెదర్లాండ్స్ గురించి. ఇండియా నుంచి జాబ్లు అప్లై చేస్తే డైరెక్ట్ నెదర్లాండ్స్ జాబ్ వస్తుంది అని ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా ఎవరు నమ్మలేదు. ఇక్కడ మనకు ప్రూఫ్ ఉన్నాడు అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక కో ఇన్ఫ్లుయెన్సర్. సో మనం మొత్తం అడుగుదాం, అసలు ఇండియా నుంచి జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా వస్తుంది, సో అక్కడ ఎట్లున్నది సిచ్యువేషన్, ఐటీ మార్కెట్ ఎట్లుంది, అన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో నాయుడు మాయ, సో మీ గురించి మీరు షార్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకోండి. తర్వాత నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, సో మీరు అన్నిటికీ ఆన్సర్ చేయాలి. హాయ్ అండి, ఐఎమ్ నాయుడు మియా ఫ్రమ్ నెదర్లాండ్స్. నేను నెదర్లాండ్స్ లో పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆపరేషన్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని నా నాయుడు మాయ అనే పేజ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా నుంచి జాబ్ అప్లై చేస్తే నెదర్లాండ్స్ జాబ్ వస్తుందా డైరెక్ట్? వస్తుందండి. ఇండియా నుంచి జాబ్ అప్లై చేస్తే నెదర్లాండ్స్ లో జాబ్ వస్తుంది. నాకు అలానే వచ్చింది. నాతో పాటు నా చాలా మంది ఫ్రెండ్స్ కూడా అలానే వచ్చిందండి. ప్రతి కంపెనీకి కూడా ఎంప్లాయీస్ కావాలండి. ఇక్కడున్న పాపులేషన్ తో ఇక్కడున్న కంపెనీస్ అన్ని రన్ చేయలేరు కాబట్టి ప్రతి కంపెనీకి ఒక స్కిల్డ్ ఎంప్లాయ్ కావాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ దొరకలేనప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే ఎక్కువ మంది జనం ఉన్నారో అక్కడి నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తారండి. మన ఇండియాలో ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి, మన దగ్గర ఎక్కువ హై స్కిల్ మిగ్రెంట్స్ ఉన్నారు కాబట్టి నెదర్లాండ్ లాంటి చిన్న చిన్న దేశాలన్నీ మన లాంటి కంట్రీస్ మీద ఆధారపడి ఉంటాయి అనమాట. అందుకని మన ఇండియన్స్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ జాబ్ కోసం. ఓకే, మీరు ఏ ఇయర్ లో వచ్చారు నెదర్లాండ్స్ కి? నేను లాస్ట్ 2024 లో వచ్చానండి. సో 2024 లో వచ్చారంటే అప్రాక్స్ ఎన్ని అప్లికేషన్ చేసి ఉంటారు మీరు నెదర్లాండ్స్ కి? నేను నెదర్లాండ్స్ రావడానికి అంటే యాక్చువల్ యూరోప్ రావడానికి చాలా కంట్రీకి చాలా అప్లికేషన్ చేశానండి. ఎస్పెషల్ గా నెదర్లాండ్ కి అయితే నేను 4 to 5 అప్లికేషన్ చేశాను అనమాట. కానీ నేను ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేస్తున్న కంపెనీకి మాత్రం డైరెక్ట్ గా నేను కంపెనీ వెబ్సైట్ లోనే అప్లై చేశాను అనమాట. డైరెక్ట్ హెచ్ఆర్ ని కాంటాక్ట్ అయ్యాను. సో హెచ్ఆర్ ని కాంటాక్ట్ అయితే వాళ్ళకి మనకు రెస్పాన్స్ ఇస్తారు అంటే, వీళ్ళు వేరే కంట్రీలు ఉన్నారు, వీళ్ళకి ఎందుకు తీసుకోవాలి అనుకోరాళ్ళు? ఇస్తారండి. కనీసం మనం ఒక 100 కంపెనీకి అప్లై చేసినప్పుడు కనీసం ఒక 10-15 మంది ఇవ్వకపోయినా మిగతా వాళ్ళు మా దగ్గర జాబ్ లేదు అని రిప్లై ఇస్తారండి. కానీ ఖచ్చితంగా ఇస్తారు. ప్రతి ఈ నెదర్లాండ్స్ లో కాదు, యూరోప్ లో చాలా కంట్రీస్ లో అలాగే ఇచ్చారు నాకు కూడా. ఓకే, సో ఇంత ముందు క్వశ్చన్ మళ్ళీ. సో ఒక నెదర్లాండ్స్ కి ఒక 50 అప్లికేషన్ వేసి ఉంటావా? ఏంటండి? ఒక 50 వేసి ఉంటావా? లేదండి. నెదర్లాండ్స్ కంటే నేను జస్ట్ 7 అప్లికేషన్ చేశానండి. 7 లో నాకు థర్డ్ డే వచ్చింది, ఫస్ట్ డే. నేను నెదర్లాండ్ వచ్చిన తర్వాత కూడాను నాకు ఇక్కడ నుంచి వేరే ఇంతకు ముందు అప్లై చేసిన కంపెనీస్ నుంచి నాకు కాల్స్ వచ్చినాయి. నేను ఇప్పుడు వాటికి కూడా మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట. ఓకే, మన స్కిల్ ఎలాగ ఉందో తెలుసుకుందామని. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో మీకు కాల్స్ అంతగానో అంటే నెదర్లాండ్స్ వచ్చిన తర్వాత వేరే కంపెనీస్ కాల్స్ వచ్చినాయంటే, అసలు మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాక్గ్రౌండ్ అంటే ఇండియాలో? తర్వాత నాకు టోటల్ అయితే 8 years ఎక్స్పీరియన్స్ ఉందండి. 6 years ఇండియాలో చేశాను. సారీ 6 years ఇండియాలో చేశాను. తర్వాత ఒక 2 years ఏమో నేను థాయిలాండ్ లో చేశానండి. అవునండి, థాయిలాండ్ లో 2 years చేశాను. థాయిలాండ్ లో కూడా నాకు జాబ్ ఫ్రీగానే వచ్చింది అనమాట. సేమ్ ప్రాసెస్ లో నేను ఇండియాలో ఉన్నప్పుడు అప్లై చేసి, నేను ఫస్ట్ యూరోప్ కోసం అప్లై చేస్తే ఇక్కడ నాకు ఆ టైంలో రాకపోవడం వల్ల నేను థాయిలాండ్ లో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిందని నేను థాయిలాండ్ లో 2 years వర్క్ చేశాను అనమాట. థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఓవరాల్ గా మీకు 8 years లేకపోతే ఓన్లీ ఇండియా థాయిలాండ్ 8 years? నాకు ఓవరాల్ గా 10 years ఉందండి. ఓవరాల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మీ 6 years కి అబ్రాడ్ ప్లాన్స్ చేసిర్రు, థాయిలాండ్ పోయారు. అక్కడ నుంచి థాయిలాండ్ నుంచి ఎందుకు రిటర్న్ అయ్యారు మళ్ళీ? ఇక్కడ ఎస్పెషల్ నాకు నెదర్లాండ్ అండ్ యూరోప్, నాకు నార్మల్ గా యూరోప్ కల్చర్ ఎక్కువ ఉంటదండి, ఇష్టం ఉంటది. ఎందుకంటే మంచి సాలరీస్ వస్తాయి కాబట్టి. ఫైనల్ రీజన్ వచ్చేసరికి మంచి సేవింగ్స్ ఉంటాయి.
పైగా నెదర్లాండ్స్ లాంటి కంట్రీ అనుకోండి మనకు కొంచెం మ్యారేజ్ తర్వాత కానీ తర్వాత ఫ్యూచర్ లో కానీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైనా సరే కొంచెం పీస్ఫుల్ గా ఉంటది. ఇక్కడ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ నెదర్లాండ్ అనేది ఉంది. యాహ్! ఆ! పైగా తక్కువ మంది పీపుల్ ఉంటారు. పీస్‌ఫుల్‌గా ఉంటది. మంచి ఏ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా లైఫ్ టైమ్ అనేది చాలా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటది. ప్రతి ఒక్కటి స్మూత్‌గా నడిచిపోతది కాబట్టి నెదర్లాండ్ కంట్రీ నేను చూజ్ చేసుకున్నాను. ఓకే. సో, అది యాక్చువల్‌గా సో, చాలామంది అందుకే అనుకుంటారు. సో, ఒక పీస్‌ఫుల్ వర్క్ లైఫ్ బ్యాలన్స్ కోసమే మోస్ట్‌లీ యూరోప్‌కి యాహ్! రావాలనుకుంటారు. బట్ అవును. అందరూ సాధించలేరు. మీరు సాధించిర్రు. సో, అంటే ఇప్పుడు మేము అది చదువుకున్నాం. బట్ మీరు డైరెక్ట్ జాబ్‌తో వచ్చారు కాబట్టి విచ్ ఈస్ అవును. రియల్లీ గ్రేట్. మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ యాడ్ అయితది. అండ్ అవును. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏందంటే నెదర్లాండ్స్‌లో కన్సల్టెన్సీస్ ఉంటాయా? ఉంటే మనకు హెల్ప్ చేస్తాయా? నా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానండి. అంటే హ్మ్. నేను నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ చెప్పింది, నేను నా ఎక్స్‌పీరియన్స్ నా ఫ్రెండ్స్‌ని చూసింది. కన్సల్టెన్సీ‌నైతే నమ్మకూడదండి. హ్మ్. డబ్బులిచ్చి ఎస్పెషల్‌గా నార్మల్‌గా ఇండియా నుంచి యూరోప్‌కి ఎవరైనా రావాలంటే మినిమమ్ 5,00,000-6 లాక్స్ చార్జ్ చేస్తారండి. హుహు. చార్జ్ చేసినా మనకి జాబ్ వస్తదని గ్యారంటీ లేదు. ఇక్కడొచ్చిన తర్వాత వీళ్ళు మనకి ఉంచుకుంటారని కూడా గ్యారంటీ లేదు. జాబ్‌లో ఉంచుకుంటారని గ్యారంటీ లేదు. ఏ నిమిషమైనా తీసేయొచ్చు మన పని నచ్చకపోతే. హ్మ్. అదే ఒకవేళ మన స్కిల్స్‌తో మనం డైరెక్ట్‌గా మన దగ్గర ఎనఫ్ స్కిల్స్ ఉన్నప్పుడు మనం ఒక కంపెనీ వెబ్‌సైట్ నుంచో లేదంటే ఇక్కడ ఏజెన్సీస్ అని ఉంటాయండి. డబ్బులు కట్టకుండా ఫ్రీగా జాబ్ ఇచ్చే కొన్ని హుహు. హ్మ్. ఏజెన్సీలుంటారు. హుహు. అలాంటి ఏజెన్సీలను పట్టుకొనైనా మనం ఉద్యోగం సంపాదించగలిగితే మనం ఫ్రీగా వచ్చి ఎళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈళ్ళకి నచ్చకపోయినా ఆ ఏజెన్సీ డబ్బులు పే చేస్తది కాబట్టి మనకి పెద్ద రిస్క్ ఉండదనమాట. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ఎవరైతే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్‌లో ఉంటారో వాళ్ళే అబ్రాడ్‌కి రావాలని ట్రై చేస్తుంటారు. యాహ్! అలాంటప్పుడు 4, 5 లక్షలు అప్పు చేసి ఇంకా లోపలికి ఫైనాన్స్‌లో మునిగిపోయే కంటే హ్మ్. ఇలాంటి అయితే వాళ్ళ ఓన్ స్కిల్స్‌తో కంపెనీలో అప్లై చేసి జాబ్ తెచ్చుకోవడమైనా బెటర్ ఉంటది. లేదంటే ఏజెన్సీనైనా నమ్మడం బెటర్ ఉంటది. యాహ్! కానీ కన్సల్టెన్సీ‌ని నమ్మి డబ్బులు కట్టారంటే మాత్రం వాళ్ళు మోసపోయినట్టే. అండ్ ఇంకొకటి అందరికి చెప్తున్నా ఏజెన్సీ ఇది ఏజెంట్స్ గాదు. ఏజెన్సీ ఇది. ఏజెంట్స్ అంటే ఆ! మళ్ళా మిడిల్ బ్రోకర్స్ ఆళ్ళు. సో, ఏజెన్సీ లేదు లేదు. నమ్మొద్దు. ఏజెన్సీ ఇది. సో ఏజెన్సీలంటే ఇక్కడ ఏజెన్సీ అంటే వాళ్ళు ఎంప్లాయర్ దగ్గర చార్జ్ చేస్తారండి. ఎంప్లాయీ దగ్గర అంటే మన దగ్గర ఒక్క రూపాయి కూడా వాళ్ళు చార్జ్ చేయరు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే ఉంటది. ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. అండ్ ఇంకొక ట్రూత్ ఏందంటే ఇప్పుడు మనిద్దరం ఇట్లా వీడియో చేస్తున్నాం గదా! మనిద్దరం గూడా మేము జాబ్‌లు ఇప్పుడు ఇస్తామంటే ప కుప్పలు నమ్మేస్తారండి. కుప్పలు పైసలు కట్టడానికి రెడీగున్నారు. నమ్మరు. ఎందుకంటే చాలా నమ్మరు. మంది మెసేజ్‌లు "అన్న నీకో 10,00,000 ఇత్తా నాకో జాబ్ చూడను." ఇదే మెసేజ్ రా మెసేజ్‌లో పంపిత్తరు. నమ్ముతారండి. అవును. అంత ఈజీగా జాబ్‌లు ఇప్పించే అంత స్కిల్ ఏముండది. అంత అవును. స్కోప్ హ్మ్. లేదు. చాలా మంది ఇప్పుడు యూకేలో జరుగుతుంది గదా! మోసం అలాంటి మోసాలే పోతుర్రు. అవుతాయి. ఇప్పుడు సో, డబ్బులు ఇయ్యడం అనేది చాలా చాలా ఆలోచన చేయాల్సింది. మీరు అవునండి. గనుక 10,00,000, 15,00,000 తెచ్చిర్రంటే మళ్ళొక లోపలికి పోతారు తప్ప పైకైతే ఎదగలేరు. కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి ఎక్కడ చేసినా. సో, బ్రో చెప్పినట్టే మనకి ఏజెన్సీకి మనం ఫ్రీగా మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సో, ఇప్పుడు ఏజెన్సీ ద్వారా మనం వస్తాం. సో, పేరోల్ కంపెనీ రన్ చేస్తదా? ఏజెన్సీ రన్ చేస్తదా? పేరోళ్ళొచ్చేసరికి ఏజెన్సీయే రన్ చేస్తదండి. ఎందుకంటే కంపెనీకి ఎంప్లాయీ కావాలండి. హుహు. కానీ ఆ స్పాన్సర్‌షిప్ ఇచ్చే పర్మిషన్స్ ఆళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళు ఏజెన్సీ దగ్గర నుంచి ఒక ఏజెన్సీ ఆ పర్మిషన్ తీసుకుంటదనమాట. కాకపోతే ఏజెన్సీ దగ్గర నుంచి రన్ చేస్తారు. కానీ ఏజెన్సీ కూడా ప్యూర్‌గా లీగల్‌గానే ఉంటారు. మనం ప్యూర్‌గా ట్రస్ట్ చేయొచ్చు. కానీ ఏజెన్సీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా మన దగ్గర నుంచి చార్జ్ చేయరండి. ఇంక్లూడింగ్ వీసా, ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే పే చేస్తారు. ఓకే. వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకిస్తారు. ఫస్ట్ ఓకే. ఇనిషియల్‌గా మనకి ఇంటర్వ్యూ అవ్వంగానే ఆ ఆహా! డీటెయిల్స్ మొత్తం మనం ఐఎన్‌టి అనే వెబ్‌సైట్‌లో చూసినప్పుడు గాని, ఏదైనా లీగల్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో చూసినప్పుడు మనకు ఫుల్ క్లారిటీగా, క్లియర్‌గా తెలుస్తది. అందులో ఓకే. మోసాలేమి ఉండవు. సో, ఇంకొక క్వెషన్ స్పాన్సర్‌షిప్ కావాలా? ప్రతి ఒక్కరికి జాబ్ వస్తే స్పాన్సర్‌షిప్ కావాలా? కావాలి. జాబ్ కోసం వచ్చినోళ్ళైతే మాత్రం స్పాన్సర్‌షిప్ లేకుండా యూరోప్‌కి రాలేరండి. ఎస్పెషల్లీ యూరోప్‌కి కాదు. నెదర్‌లాండ్స్. నెదర్లాండ్‌కి యాహ్! రాలేరు. హ్మ్. ఖచ్చితంగా వీసా అనేది కంపెనీ దగ్గర నుంచి స్పాన్సర్‌షిప్ ఉన్న కంపెనీస్ మాత్రమే అప్లై చేయగలుగుతాయి. చాలా మంది నాకు టీఆర్‌సీ మీద ఇక్కడికొచ్చేసి అదే సారీ ఆహ్, టెంపరరీ రెసిడెన్స్ కార్డ్. విజిట్ వీసా మీదొచ్చేసి వర్క్ వీసా మీద కన్వర్ట్ చేసుకోవాలని అంటున్నారు. అది అస్సలు పాసిబులే కాదండి. అదంతా మోసం కింద అయిపోతది. సో, ఎందుకు పాసిబుల్ గాదు? సపోజ్ నేనిప్పుడు విజిటింగ్ వీసా మీద వచ్చిన. నేను అక్కడనే ఉండి జాబ్స్ అప్లై చేసుకుంటా. నాకు జాబ్ వస్తది. సో, స్పాన్సర్‌షిప్ ఇచ్చే జాబ్ వస్తది. హెచ్‌ఆర్ అక్కడి నుంచి అప్లై చేయలేదా? కాదండి. ఇప్పుడు మీరు విజిటింగ్ వీసా మీద ఇక్కడికొచ్చినప్పుడు మీరు వర్క్ చేసే పర్మిషన్ మీ దగ్గర ఉండదు. అదే పర్మిషన్ ఉండదు. నేను జాబ్స్ అప్లై చేస్తా. నాకు ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు స్పాన్సర్ చేస్తా అన్నారు. డైరెక్ట్ మార్చుకోలేమా? మార్చుకోలేమండి. అది మార్చుకోలేమంటే అది నాకు దాని గురించి అయితే ఎగ్జాక్ట్‌గా తెలీదు. కానీ మనమైతే ఎంవివి అనేది మనకి కావాలండి. ఎంవివి ఓకే. కావాలన్నప్పుడు మనం అది ఇండియాలో ఉన్న నెదర్లాండ్ డచ్ ఎంబసీ నుంచి మాత్రమే ఇక్కడ మనం అప్లై చేసుకోగలుగుతాము. ఓకే. ఒకవేళ అంటే ఇక్కడ లోకల్‌లో ఉన్నప్పుడు వేరే వేరే మీ దగ్గర ఒకవేళ ఈయూ కంట్రీస్‌లో ఉన్న జాబ్ గాని మీ దగ్గర ఉన్నట్టయితే, ఏదో కంట్రీలో మీరు వర్క్ చేయగలిగినట్టయితే అప్పుడు మీకు ఇంకా వీసా ఈజీ అవుతది గానీ, మీరు హుహు. విజిటింగ్ వీసా మీదొచ్చి మాత్రం ఒక స్పాన్సర్‌ని, ఒక ఎంప్లాయర్‌ని పట్టుకొని మనం జాబ్ సంపాదించడం అనేది అంత ఈజీ కాదు.
అది కొంచెం ఫ్రాడ్‌లెంట్ కిందకి గూడా వస్తది. ఎందుకంటే చాలా విజిటింగ్ కార్డ్ సెటిల్ అయిపోతారనేది గూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంటది ఆళ్ళకి. సో, వస్తది. అది అవును. గూడా అది పెద్ద ఇ ఉపయోగం గాదు. ఇది ఏషియా కంట్రీస్‌లో పాసిబుల్ అవుతదండి. ఏషియన్ కంట్రీస్‌లో పాసిబుల్ అవుతుంది. యూరోప్‌లో నాకు తెలిసి పాసిబుల్ అవ్వదు. ఓకే. సో, ఇంకొక క్వెషన్. సో, మీకొక 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, 8 అంటే ఇప్పుడు 5 ఉన్నోళ్ళకి గూడా వస్తది ఆల్‌మోస్ట్ యూరోప్‌ల. సో, వస్తదండి. నేను ఒక 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. నేను అప్లై చేసిన. నాకు జాబ్ వచ్చింది. ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నెదర్‌లాండ్స్‌లో? మినిమమ్ ఇప్పుడు మీరు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇక్కడ నెదర్లాండ్‌లో కాలు పెడితే అండి 5 ఇయర్స్ అక్కర్లేదు. 2 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికున్నా సరే వాళ్ళకి హెచ్ఎస్ఎం వీసా మీద ఎంట్రీ అవుతారండి. హుహు. ఎవరైతే హెచ్ఎస్ఎం వీసా మీద ఎంట్రీ అవుతారో వాళ్ళ బేసిక్ సాలరీ వచ్చేసరికి €4,200 ఉంటదండి. సుమారుగా రూ. 4,50,000 నుంచి పైన ఉంటదండి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇంకా సాలరీకి యాడ్ అవుతదనమాట. హుహు. ఎవరైతే 30 ఇయర్స్ ప్లస్ ఉన్నారో వాళ్ళకొచ్చేసరికి మినిమమ్ బేసిక్ సాలరీ వచ్చేసరికి €6,200 అంటే సుమారుగా 6,70,000 మినిమమ్ సాలరీ అండి. మినిమమ్ కంపెనీ పే చేయాల్సిన సాలరీ. ఇది ఓకే. కాకపోతే ప్రతి కంపెనీ కూడాను ఏం ఏం చూజ్ చేసుకుంటదంటే ఒక 30 సంవత్సరాలు ప్లస్ అతను 30 కంటే తక్కువ. ఒక 29 ఇయర్స్ ఉన్న అతనికి ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న అతనికి తీసుకుంటే 30 ఇయర్స్ ఉన్న అతనికి €6,200 పే చేయాలి. ఇక్కడున్నోళ్ళకి €4,200 సుమారు 2,30,000 తేడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యంగ్‌స్టర్స్‌ని తీసుకోవడానికి ఇష్టపడతారండి. ఓకే. అందుకని ఇది నెదర్లాండ్ అనేది ఎస్పెషల్‌గా ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంట్రీ కాబట్టి యంగ్‌స్టర్స్‌కే బాగా యూజ్ అవుతది. పెద్దవాళ్ళ కంటే ఎవరైతే 30 ఇయర్స్, 30 ఇయర్స్ ప్లస్ కంటే తక్కువ ఉన్నోళ్ళకి బాగా యూజ్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మీరు 30 ప్లస్సా? 30 బిలోనా? నేను 30 బిలో అండి ప్రెజెంట్. ఎన్ని అప్రాక్స్ ఏజ్ 28? నాది 28 అండి ఇప్పుడు ప్రెజెంట్. అంటే ఇంకా 2 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా నువ్వు చేంజ్ చేసినా చేయకున్నా నీకు €2,000 సాలరీ పెరిగిపోతది. లేదండి. ఇప్పుడు మనం 30 ఇయర్స్ లోపల ఎలాగైతే నాకు సేమ్ కాంట్రాక్ట్ నాకిక్కడ పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉందండి. నాకు నాకు నా ఓకే. వీసా నెక్స్ట్ వీసానే 2030 వరకు ఉందన్నమాట. హ్మ్. ఆ తర్వాత కావాలంటే నేను సిటిజన్‌షిప్ కైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే పీఆర్ కోసం దీనికోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ వీసా రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే తర్వాత అది సిట్యుయేషన్ యాడ్ అవుతది. కానీ మనం 30 లోపల అలౌ అయిపోయినప్పుడు మాత్రం మనకి ఏదైతే బేసిక్ సాలరీ ఉంటదో అక్కడి నుంచి నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నా సాలరీ యాడ్ అవుతది. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. నీకు హ్మ్. డచ్ లాంగ్వేజ్ వచ్చా? నాకు రాదండి. నాకు సో, డచ్ డచ్ లాంగ్వేజ్ రాదు. లాంగ్వేజ్ ఎందుకంటే రాకుండా నిన్ను ఇండియా నుంచి ఎందుకు జాబ్ తీసుకున్నారు? అంటే ఎందుకు తీసుకున్నారు ఎందుకు అంతగానం? ఎ హ్మ్. ఎందుకు అంటే నెదర్లాండ్స్‌లో ఎస్పెషల్‌గా డచ్ మాట్లాడతారండి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి. కానీ ఇక్కడున్న 99% పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారండి ఫ్లూయెంట్‌గా మనలాగా. ఆ! అందుకని ఎవరైతే పీపుల్‌తో కాంటాక్ట్ అయిన జాబ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే డచ్ మ్యాండేటరీ అన్నమాట. ఇప్పుడు నేనైతే మెకానికల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నాకు మెకానికల్‌లో, ఐటీలో ఉన్న వాళ్ళకి డచ్ అయితే మ్యాండేటరీ కాదు. అసలు అవసరం కూడా లేదండి. ఎప్పుడైతే మనం పీఆర్ కోసం వెళ్తామో ఆ టైంలో మాత్రమే మనకి లెవెల్ 2 బీ2 ఎగ్జామ్స్ యూజ్ అవుతది. అంతవరకు మనం డచ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అది. ఓకే. సో, ఇప్పుడు మీరు 2024లో వచ్చిర్రు. మీతో పాటు అప్రాక్స్ ఎంతమంది వచ్చిర్రు? నాతో పాటైతే నేనొక్కడినే వచ్చానండి. నా తర్వాత నాకంటే ముందు కొంతమందొచ్చారు. నా తర్వాత ఇప్పుడు మన రిఫరెన్స్‌తో వచ్చినోళ్ళు కూడా చాలా మందున్నారనమాట. వాళ్ళు అరౌండ్ ఒక 8 పీపుల్ వచ్చారు నాతో పాటు నా తర్వాత. సో, వాళ్ళిప్పుడు అంత ఇక్కడే స్పీడ్. వాళ్ళందరిది కూడా డిప్లొమా ఎడ్యుకేషనేనండి. ఎవరు కూడా హైయర్ ఎడ్యుకేషన్‌తో రాలేదు. తక్కువ డిప్లొమాతో వచ్చి ఇక్కడటి మంచి హెచ్ఎస్ఎం వీసా మీద సెటిల్ అయినోళ్ళున్నారు. ఓహ్! నైస్ యాక్చువల్‌గా. సో, అంటే మీరు ఆల్రెడీ వచ్చిర్రు. మీకు ప్రాసెస్ తెలుసు కాబట్టి మీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి వయా ఇన్‌స్టాగ్రామ్ అట్లా మీరు అన్ని టిప్స్ షేర్ చేస్తుంటే సో, ఇట్ వాస్ నైస్. అంటే జర్మనీ కంటే కొంచెం ఈజీ‌గా ఉంది ప్రాసెస్. ఇప్పుడు జర్మనీలో అయితే అవునండి. ఎస్పెషల్లీ జర్మనీ అంటే జాబ్ వస్తే మనమే వీసా అప్లై చేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ స్పాన్సర్‌షిప్. బట్ ఏందంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. జర్మన్ లాంగ్వేజ్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు డచ్ లేకున్నా అవును. జాబ్ వస్తదంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ కదా! అవునండి. మరి డచ్ ఎవరు నేర్చుకోవట్లే? డచ్ అందరూ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైతే పీపుల్‌తో కాంటాక్ట్ అయిన ఇప్పుడు హెల్త్ కేర్ అసిస్టెంట్‌లు, హెల్త్ హెల్త్ కేర్‌లో గాని, కొంచెం ఫైనాన్స్‌లో గాని, ఇలాంటివిలో ఉంటారు కదండీ జాబ్స్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుద్దంట. ఎవరైతే ఐటీలో గాని, లేదంటే ఇప్పుడు మెకానికల్ సెక్టార్‌లో గాని ఉన్నారో వాళ్ళకి లాంగ్వేజ్ అసలు ఎవరు అడగరు కూడా వచ్చరాదండి. సో, అట్లా. ఇంకొకటి ద మోస్ట్ డిమాండింగ్ జాబ్స్ ఏమున్నాయి ఇప్పుడు నెదర్‌లాండ్స్‌లో? నెదర్లాండ్స్‌లోనైతే సెమీ కండక్టర్స్‌లో అయితే చాలా మోస్ట్ డిమాండింగ్ అండి. తర్వాత ఐటీ గాని, హెల్త్ కేర్‌లో ఇ అన్నీనండి ఇక్కడ. ఎందుకంటే మాక్సిమం మన ఇండియాలో ఏ జాబ్స్‌కైతే డిమాండ్ అంటే ఎ ఏ జాబ్స్ అయితే ఉన్నాయో ఆల్‌మోస్ట్ 99% ఇక్కడ కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ జనరేషన్ కూడా నెక్స్ట్ జనరేషన్ అలాగే ఉంది. ఓకే. ఈ కుర్రోళ్ళందరూ జస్ట్ జనరేషన్ మొత్తం ఈజీ మనీకి అలవాటు పడిపోయి చిన్న చిన్న షాపింగ్ మాల్స్‌లోనో, పబ్స్‌లోనో, పార్టీస్‌లోనో ఎంజాయ్ చేసుకొని తక్కువ సాలరీకైనా అడ్జస్ట్ అయిపోతున్నారు. ఎవరైతే కొంచెం హార్డ్ వర్క్ ఉంటదో వాళ్ళకి మాత్రమే ఇక్కడ కూడా ఈ కంట్రీస్ కూడా ప్రిఫర్ చేస్తున్నాయి. ఓకే. సో, విచ్ మీన్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ లైక్ ఇప్పుడు ఈక్వల్ ఐటీకైనా, లేకపోతే ఆపర్చునిటీస్. హెల్త్ కేర్‌కైనా అట్లా యాస్ పర్ ఈక్వల్ హెల్త్ ఆపర్చునిటీస్. హెల్త్ నాకు తెల్ నా నాకు యాస్ పర్ మై నాలెడ్జ్ అయితే మాత్రం హెల్త్ కేర్‌లోను, ఐటీలోను, మెకానికల్ ఇండస్ట్రీలోను, సెమీ కండక్టర్స్‌లోను చాలా ఉన్నాయండి వేకెన్సీస్.
ఓకే. సో, ఇంకొకటి ఇది క్వెషన్ మీకు ఆన్సర్ తెలుసో తెలీదో నాకు తెలీదు. బట్ నేను అడుగుతా. ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రీషియన్‌ని ఆర్ ఒక ప్లంబర్‌ని నేను రావాలనుకుంటే ఎట్లా? ఈజీ అండి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అంటే మీకొక గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. హ్మ్. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మీ ఎక్స్‌పీరియన్స్‌తో ఇక్కడున్న కంపెనీస్ ఏవున్నాయని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేసి ఒక లిస్ట్ ఏసుకోవడమే. హ్మ్. నేను ఫాలో అయిన ప్రాసెస్ చెప్తున్నాను. గూగుల్‌లో ఒక లిస్ట్ ఏసుకొని ప్రతి కంపెనీకి కూడాను మనం డైరెక్ట్‌గా మెయిల్ చేసుకోవడమేనండి. హ్మ్. ఒక ఆ హెచ్‌ఆర్ గాని ఏదైతే కంపెనీ వెబ్‌సైట్‌లో ఒక మెయిల్ ఐడీ ఉంటదో కాకపోతే ఆ కంపెనీలో ఉన్న లింక్డ్ఇన్ దగ్గరలోనే ఎళ్లి ఆ హెచ్‌ఆర్‌ని లేకపోతే ఎవరైతే మనకు రిక్రూట్‌మెంట్ టీమ్ ఉన్నారో వాళ్ళని ఫాలో చేసేసైనా ఆళ్ళకైనా మనం డైరెక్ట్ మెసేజ్ చేసుకోవచ్చు. అలా ఓకే. అయినా జాబ్ సంపాదించొచ్చు. లేదంటే ఏజెన్సీస్ ద్వారానే అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఏజెన్సీస్ అంటే ఇవన్నీ ఆల్‌మోస్ట్ నేను కొన్ని చూసాను ఇన్‌స్టాగ్రామ్ బయోలో రాన్‌స్టడ్ అలాంటివి. సో, కింద బయోలో సారీ కింద డిస్క్రిప్షన్‌లో వెళ్లి చెక్ చేయండి. అండ్ నాయుడు మాయ కూడా మీకు డౌట్స్ ఉంటే తను కూడా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మాత్రం హెల్ప్ చేస్తాడు. ఆ! హాయ్ బ్రో ఎలా ఉన్నారు? వాట్ ఈస్ యువర్ ఫోన్ నంబర్ మాత్రం అది పెట్టకండి. మనం అడక్కండి. యాహ్! ప్లీజ్. సో, మీరేది పెట్టాలనుకున్నా ఫుల్ మెసేజ్. సో, నా సిట్యుయేషన్ ఇది. నాకిన్ని ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇట్స్ పాసిబులా? కాదా? అండ్ ఒకటే చెప్తున్నా నాయుడు మామయ్య గాని, నేను గాని ఒక్క రూపాయి కూడా తీసుకోము. మేము తీసుకోను. అడిగినా మా పేరెవరు అడిగినా డబ్బులివ్వకండి. యెస్. అంతే కదా బ్రో? డబ్బులిచ్చి అయితే యూరోప్‌కి రాకండి. డబ్బులిచ్చి యూరోప్‌కొచ్చారంటే మోసపోయినట్టే. యెస్. ఎందుకంటే ఇక్కడ మొత్తం యూరోప్ అంటేనే టాక్సెస్ ఎక్కువుంటాయి. యెస్. అండ్ రీసెంట్‌గా కూడా చాలా మంది కూడా ఇండియా నుంచి ఇట్లా మన చెఫ్ జాబ్‌లు వాటికి వీటికి 10,00,000 ఇచ్చి వచ్చిర్రు. వచ్చినంక 2 మంత్స్‌కే తీసేసిర్రిక్కడ. అవును. అంతేనండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎటు పోవాలో అర్థమైతలేదు. అదంతా వాళ్ళు బిజినెస్ నాకు లాగా. నాకు వాళ్ళ రెజ్యూమ్ పంపి చూస్తే వాళ్ళ దగ్గర స్కిల్లే లేదు. అవును. కాకపోతే వచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళ వేరే జాబ్‌లో పెట్టిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం జేయాలో అర్థం గాక సో, అట్లా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఈ వేర్ హౌస్ జాబ్‌లని ఇవన్నీ చాలా మోసాలు జరుగుతున్నాయి. సో, అవును. అది చాలా అస్సలు జాగ్రత్తగుండాలి. సో, ఇంకా కొన్ని క్వెషన్స్ ఏంటంటే, హౌ ఈస్ వెదర్ కండిషన్స్ ఎట్లుంటాయి? ఆల్‌మోస్ట్ జర్మన్ లెక్కనే బట్ మీ మీ నోటి నుంచి యాహ్! చెప్పండి. వెదర్ అంటే సేమ్ అండి. ఇక్కడ ఆల్‌మోస్ట్ యూరోప్‌లో చాలా కంట్రీస్‌లో ఉన్నట్టుగా ఎప్పుడు వింటర్‌లో అయితే ఆల్‌మోస్ట్ ఒక -9-10 డిగ్రీ వరకెళ్తది. కూల్‌గా ఉంటది. స్నో పడతది. బావుంటది. రీల్స్ చేసుకోవడానికి, వీడియోలు చేసుకోవడానికి. ఓకే. సమ్మర్‌లో అయితే ఆల్‌మోస్ట్ 25-28 డిగ్రీస్ వరకెళ్తదండి. కాకపోతే ఎప్పుడు ఎయిర్ ఉంటది. విండ్ ఉంటది. అండ్ ఓకే. ఎప్పుడు కూల్ టెంపరేచరే మాక్సిమం ఉంటది ఇక్కడ వెదర్ వచ్చేసరికి. సో, మళ్ళీ ఒక ఇంపార్టెంట్ క్వెషన్ వచ్చింది నా మైండ్‌లోకి. మీరు మ్యారీడా? కాదండి. నేను సింగిల్ అండి ప్రెజెంట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈ జూన్‌లో మ్యారేజ్ ఉంది నాది. ఈ మంతే. ఓకే. యాహ్! సో, సింగిల్ రెడీ టు మింగిల్ గాదు. ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో, అవును. ఇప్పుడు క్వెషన్ ఏందంటే, సో, డిపెండెన్స్ పరిస్థితి ఏంది? ఈజీగా రావచ్చా? జాబులు జేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. డిపెండెంట్ వీసా అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీ అండి. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. డైరెక్ట్ మనమే ఐఎన్‌డీ అనే వెబ్‌సైట్‌లో ఉంటది. ఐఎన్‌డీ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఫుల్ ప్రాసెస్ అక్కడ ఉంటది. సింపుల్ టు స్టెప్ బై స్టెప్ ఉంటది. మనం అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. పైగా డిపెండెంట్ వీసా మీద వచ్చిన ఎవరైతే మన వైఫ్ ఉంటారో వాళ్ళైతే మాత్రం వాళ్ళకి వింగ్స్ ఉన్నట్టే. ఏ కంపెనీలో కావాలంటే ఆ కంపెనీలో ఎంత టైం కావాలంటే అంత టైం చేసుకోవచ్చు. మనమైతే ఒక ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ ఉంటది కాబట్టి ఆ ఫిక్స్‌డ్ కంపెనీలోనే వర్క్ చేయాలి. కానీ యెస్. ఎవరైతే డిపెండెంట్ వీసా మీద వస్తారో వాళ్ళకి నచ్చినంత సేపు చేయొచ్చు, నచ్చిన దగ్గర చేయొచ్చు, నచ్చినట్టు చేయొచ్చు. ఎవరు అడగరు వాళ్ళని. యెస్. అది. పేరుకే వాళ్ళ డిపెండెంట్ వీసా బ్రో. వాళ్ళకి మనమే డిపెండ్ అవ్వరిక. వాళ్ళ ఇష్టం, ఇష్టారాజ్యం. అవునండి. పేరుకే మనం పేరు డిపెండ్ వీసా ఇచ్చినంత వరకే అది ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏం కావాలంటే అది చేయొచ్చు. సో, ఇప్పుడు ఇంకా ఇంకొక కొన్ని క్వెషన్స్ ఏందంటే రిగార్డింగ్ స్టడీస్. సో, ఆహా! నెదర్లాండ్స్‌లో ఎడ్యుకేషన్ ఫ్రీయా? ఎడ్యుకేషన్ ఫ్రీ అన్ని కాదండి. సారీ. నెదర్లాండ్స్‌లో ఎడ్యుకేషన్ ఏం ఫ్రీ కాదండి. మనం పే చేయాల్సి ఉంటది కొన్ని కోర్స్‌కి. ఎవరికైతే స్కాలర్‌షిప్స్ వచ్చుంటాయో వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంటదండి. కానీ ఇక్కడ కొంచెం అన్ని ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి కాబట్టి రూమ్స్ గాని, హౌసెస్ గాని, ట్రాన్స్‌పోర్టేషన్ గాని కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. వాళ్ళు డబ్బుల్ని పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని కవర్ చేసుకోవచ్చనమాట. ఎవరైనా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు పర్ వీక్ వచ్చేసరికి 16 అవర్స్ పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా దొరుకుతాయి వాళ్ళకి. ఓకే. డచ్ లేకున్నా. టచ్ లేకుండా. ఓకే. సో, ఇంకొక క్వెషన్ ఏందంటే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏదో వ్యూస్ కోసమనో, ఏదోనో అసలు డబ్బులే మిగలవు. నాకసలు రూపాయి మిగలదు. నేనే ఇంకా మీదికెళ్ళి పెట్టుకుంటా. యూరోప్‌కి రావద్దు అని టాక్స్‌లని చెప్తారు. సో, మీ ఒపీనియన్ ఏంది? మీరు కూడా ఆల్‌మోస్ట్ సేమ్ జర్మన్‌లానే టాక్స్ కడతారు. సో, ఆహా! సేవింగ్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. సేవింగ్స్ చేసుకోలేకపోతే మనం అసలు ఇక్కడ ఎందుకుంటామండి? మనం ఫ్యామిలీని, ఫుడ్‌ని ప్రతి ఒక్కదాన్ని మనం సాక్రిఫైస్ చేసి యూరోప్‌లో మన క్లైమేట్‌ని అన్నిటిని వదిలేసి ఇక్కడ ఉంటున్నామంటే మనీ ఈస్ ఎవ్రీథింగ్ కదండీ! మనీ యెస్. కోసం మనం ఇక్కడున్నాం. ఖచ్చితంగా సేవింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం చేసిన జాబ్ బట్టి ఉంటది. మనం ఒక మంచి హై స్కిల్డ్ మైగ్రెంట్‌తో ఒక మంచి జాబ్‌కి మినిమమ్ ఒక 4,500 సాలరీ ప్లస్‌కొచ్చామంటే మాత్రం మినిమమ్ మనకు పర్ మంత్ వచ్చేసరికి ఒక 2.5-3 లాక్స్ వరకు సేవ్ అవుతాయి. మిగతా మొత్తం మనం ఇంకా అది డిపెండ్ అపాన్ మన ఎక్స్‌పెండిచర్ మీద ఆధారపడి ఉంటది. సో, 4,500 గ్రాసా? నెట్టా?
అది గ్రాస్ సాలరీ అండి. గ్రాస్ సాలరీ మనకొచ్చేసరికి ఎవరైతే హెచ్ఎస్ఎం, వీసా మీద ఉంటారో వాళ్ళకి 30% రూలింగ్ అని వస్తదండి. హుహు. వాళ్ళు సంపాదించిన ఫస్ట్ 30% మనీకి జీరో టాక్సెస్ అన్నమాట. ఫ్రీగా మన డబ్బులు మొత్తం మనకొచ్చేస్తాయి. ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టక్కర్లేదు. వేరే ఇంకేదైతే ఎక్స్‌ట్రా మనీ ఉందో దానికి మాత్రమే టాక్సెస్ ఉంటాయి. దానివల్ల మనకి మంచి ఇన్‌కమే మిగులుతది. ఓకే. సో, విచ్ ఈస్ లైక్ గుడ్ థింగ్. సో, యాహ్! మంచిగా సింగిల్ ఉన్నప్పుడైతే కొంచెం ఈ హెచ్ఎస్ఎం వీసాకి తక్కువ టాక్స్ ఉంటది. మళ్ళీ డిపెండెంట్ వస్తే ఇంకొంచెం టాక్స్ అంటే క్లాస్ కొంచెం వేరేలా ఉంటదన్నట్టు. ఒకవేళ ఇంకో క్వెషన్ ఏందంటే ఇప్పుడే మైండ్‌లోకొచ్చింది. సో, పీఆర్ ఎన్ని ఇయర్స్‌కొస్తది? 5 ఇయర్స్ అండి. ఫస్ట్ 5 ఇయర్స్ హెచ్ఎస్ఎం మనం హెచ్ఎస్ఎం మీద 5 ఇయర్సా? హెచ్ఎస్ఎం మీద 5 ఇయర్స్ అండి. ఎవరైతే స్పాన్సర్‌షిప్ మీద వర్క్ చేస్తారో వాళ్ళకి 5 ఇయర్స్ అండి. ఓకే. సిటిజన్‌షిప్? సిటిజన్‌షిప్పే 5 ఇయర్స్ అండి. పీఆర్ అంటే మరి ఇంకా పర్మనెంట్ రెసిడెన్సీ ఇంక కాదు. సిటిజన్‌షిప్పేనండి 5 ఇయర్స్‌కి. ఓకే. ఆ! సో, ఇంకా అసలేమన్నా టిప్స్ సో, మీ టిప్స్ ఏంది అసలు ఈ నెదర్‌లాండ్స్ గురించి మీ ఇంకా తెలిసిన విషయాలన్నీ చెప్పండి. నెదర్లాండ్ అంటే మంచి చూడటానికి బ్యూటిఫుల్ లొకేషన్ అండి. హ్మ్. ఎవరైతే ఇప్పుడు నార్మల్‌గా మిడిల్ క్లాసోళ్ళకి, పేదోళ్ళకి సాధ్యం కాదు కానీ సెలబ్రిటీస్, సినిమా హీరోలకి వాళ్ళ కోసమేనండి ఇది. ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటారో, ఎవరైతే డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళ కోసమే నెదర్లాండ్స్ అని చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు మనకి చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఔట్ ఆఫ్ కంట్రీ రావాలి లేదంటే ఇట్లా మంచి యూరోప్‌లోకి వచ్చి సెట్ అవ్వాలి, తిరగాలి, తినాలి అనేసి. మన దగ్గర అప్పుడు ఎక్స్‌ప సంపద అదే అంత ఖర్చు పెట్టేంత డబ్బులు లేనప్పుడు మంచి స్కిల్స్ సంపాదించుకోవాలి. నాకు తెలిసి చాలా మంది అక్కడ నెదర్లాండ్స్‌కొచ్చి మేము మాస్టర్స్ చేద్దామని నాకు చాలా మంది అడుగుతున్నారు. చేయొచ్చా అనేసి. నా సజెషన్ ఏంటంటే ఆ మాస్టర్స్ ఇక్కడ చేసే ఆ టైం మాస్టర్స్ చేసే టైంలో ఇండియాలో ఒక మంచి కంపెనీలో జాబ్ చేసి ఒక ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్నారనుకోండి. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో జాబ్ ఇక్కడ అప్లై చేస్తే కంపెనీ వీసా మొత్తం స్పాన్సర్‌షిప్ ప్రతి ఒక్క దాంతో పాటు ఫ్లైట్ టికెట్లు కూడా కంపెనీ పెట్టుకొని మనల్ని ఇక్కడికి తీసుకొస్తది. అప్పుడు మనకు నచ్చిన ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడట మనకి 5 ఇయర్స్ ఉన్నామంటే మనకి సిటిజన్‌షిప్ కూడా వచ్చేంత వరకు తీసుకెళ్తారు. యాహ్! నెక్స్ట్ వచ్చేసరికి మన మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ మాస్టర్స్ కోసం వస్తే పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ అలాగే సర్వైవ్ అవుతూ రావాలి. మాస్టర్స్ చేసిన తర్వాత మనకి జాబ్ దొరకలేదనుకోండి వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోవాలి. యెస్. ఇక్కడ హ్మ్. సో, ఫైనల్ స్టేట్‌మెంట్ ఏందంటే ఎక్స్‌పీరియన్స్ ఈస్ మోర్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ మచ్ బెటర్ దాన్ స్టడీస్ అంటారు. మాస్టర్స్ అంటారు. అవునండి. ఓకే. అంటే మంచిగా ఇప్పుడు ఈ ప్రాసెస్ వల్ల యాక్చువల్ చాలా మందికి ఇట్లా డైరెక్ట్ రావచ్చు. డైరెక్ట్ ఇట్లా అప్లై చేసుకోని తెలీదు. చాలా అవును. మంది ఏం చేత్తారంటే ఫస్ట్ థింగ్ ఏదైనా కన్సల్టెన్సీ ఉందా? అలా పోయి జాయిన్ అయిదాం వాళ్ళే చూసుకుంటారు అనుకుంటారు తప్ప ఇట్లా మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. నెదర్లాండ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. స్వీడన్‌కి అప్లై చేసుకోవచ్చు. జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రియాకి అప్లై చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్‌కి అప్లై చేసుకోవచ్చు. డెన్మార్క్ అప్లై చేసుకోవచ్చు. ఫిన్లాండ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఐర్లాండ్‌కి అప్లై మొత్తం చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కడైనా కంట్రీస్‌కి అప్లై అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో ఇప్పుడు అబ్రాడ్ జాబ్ అనేది అదేదో లక్ కాదండి. అది జస్ట్ ఒక స్ట్రాటజీ ప్లస్ పేషెన్స్. ఈ 2 హ్మ్. ఉన్నాయంటే ఖచ్చితంగా జాబ్ వత్తది. నాకు రేపే వచ్చేయాలి, ఎల్లుండే వచ్చేయాలి అని చెప్పేసి డబ్బులు కట్టేత్తే రాదండి. వేస్ట్ ఓకే. అయిపోద్ది మనీ. యాహ్! ఒక మంచి స్ట్రాటజీ ఉండాలి. దానికి తగ్గట్టు కొంచెం పేషెన్స్ ఉండాలి. బేసిక్‌గా జనాల ఎట్లుందంటే 10,00,000కి ఇయ్యమన్నా ఇత్తరు గానీ 10 గంటలు కూసోమంటే కూసోరు. లేదు. నాకు మనం 10 మనం గంటలు ఒకటండి. ఇప్పుడు మనం ఇక్కడ అబ్రాడ్‌లో ఇక్కడ యూరోప్‌లో, నెదర్లాండ్‌లో జాబ్ సంపాదించాలంటే మినిమమ్ 6,00,000 పే చేయాలండి. మినిమమ్. అదే 6,00,000 పే చేయాలంటే మనము ఎంత టైం దాని మీద అది సంపాదించాలంటే ఎంత టైం స్పెండ్ చేయాలి? మినిమమ్ ఒక 1 మంత్ పాటు నాకు ఉద్యోగం కావాలని ప్రతి కంపెనీకి రోజుకొక 10-20 మెయిల్‌లు పెడతా ఉంటే ఖచ్చితంగా ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత రిజల్ట్స్ వస్తాయండి. కానీ పేషెన్స్ ఉండాలి ప్రతిదానికి. ఈ ఈ అంటే అట్‌లీస్ట్ మనకు అప్లికేషన్ స్ట్రాటజీ తెలుస్తా ఉంటది. మెల్లిమెల్లగా ఏసుకోవచ్చు. 6,00,000 బ్రో చెప్పినట్టు 6,00,000 మనం సేవింగ్ చేసుకోవాలంటే ఇండియాలో అయితే ఒక సంవత్సరం పడతది. ఒక 30, 25,00,000 ప్యాకేజోళ్ళు. హ్మ్. సంవత్సరం. సో, అవును. ఇక్కడ ఒక 2, 3 నెలలు మీరు టైమ్ ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ పాసిబుల్. అండ్ లక్ ఉండాలి. లక్ కూడా ఫేవర్ చేయాలి మనకు. మనం అట్లే రైట్ స్ట్రాటజీ, పేషెన్స్‌తో వెయిట్ చేస్తే పక్కా వెయిట్ చేయాలి. సక్సెస్ అయితది. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీకిప్పుడు ఏమైనా వీసా ఇష్యూస్ లేకపోతే ఏమన్నా ఈ లే ఆఫ్స్ లేకపోతే ఏమన్నా ఇలాంటి టెన్షన్‌లు ఏమైనా ఉంటాయా? లేదండి. ఇక్కడ ప్రతి ఒక్కటును మనకి ఇక్కడ ఒక పర్సనల్ డాక్టర్ ఉన్నట్టు, ఒక పర్సనల్ లాయర్ కూడా ఉంటారండి. మన లాయర్‌ని కూడా ఈజీగా కాంటాక్ట్ చేయొచ్చనమాట. హుహు. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కంపెనీలు అలాగే హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి మనకి సపోర్ట్ అలాగనే ఉంటది. మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం జస్ట్ ఒక లాయర్‌కి మనం ఒక మెసేజ్ చేస్తే ఆ లాయర్ కూడా మనకి ఫుల్లీ లీగల్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ ఏదైనా సరే. మనకి ఓకే. సో, ఎక్కడేమో నైస్ థింగ్. హ్మ్. సో, కొంచెం మనకి కొంచెం భయం లేకుండా ఉంటది. అవును. అండ్ ఇంకొకటి రేసిజం. సో, రీసెంట్‌గా మనం జూసినాం. సో, యూఎస్‌లో చాలా పెద్దది ఒక చాలా పెద్ద సీన్ జరిగింది. అండ్ అవును. రియల్లీ ఫీలింగ్ అంటే చాలా బాధగా ఉంది ఆ సీన్ చూసిన తర్వాత. సో, వాట్ అబౌట్ రేసిజం? రేసిజం ఉంటదా నెదర్లాండ్స్‌లో? నెదర్లాండ్స్‌లో అయితే మనుషులున్న ప్రపంచం మొత్తం రేసిజం అనేది ఉంటదండి. ఒక 10 మంది ఒడిస్సా వాళ్ళు ఆంధ్రాలో పని చేస్తున్నా లేకపోతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పనిచేసినా మన బయటికి చెప్పకపోయినా రేసిజం అయితే ఉంటది. ఉండదని చెప్పట్లేదు.
కాకపోతే వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవరీవన్ అన్నమాట. మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎస్పెషల్‌గా మనం ఇక్కడ టాక్స్ పే చేత్తూ, ఇక్కడ సంపాదిస్తూ ఇక్కడే టాక్స్ పే చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు ఎవరైతే మన మీద అంటారో, వాళ్ళ పేరెంట్స్ కూడా మనం పే చేసిన టాక్స్ మనీతో వాళ్ళు తింటున్నారన్నమాట. యెస్. మనం ఎవరి కోసం రాలేదు కాబట్టి మనం ఎవరికీ భయపడక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ రేసిజం ఉంటదంటే నాకైతే నేనెప్పుడు ఫేస్ చేయలేదండి అలాంటి విషయాలు. కాకపోతే నా నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఎవరైనా నాకు ఒక ఇండియన్ గాని, మనల్ని గాని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఒక వీడియో క్లిప్ మనం వాళ్ళది ఒక వీడియో రికార్డ్ చేసుకొని ఉంచుకుంటే మాత్రం, ఇక్కడ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు రేస్‌లని. వాళ్ళు యాహ్! ఎవరైనా సరే ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినా గవర్నమెంట్ గాని, పోలీస్ గాని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ పోలీసులు ఇక్కడోళ్ళైనా సరే మనల్ని ఈక్వల్‌గానే చూస్తారు. ఎవరిని తక్కువ చేసి చూడరు కాబట్టి, మన దగ్గర ఆహ్, ఈ ఒక మంచి ఎవిడెన్స్ ఉందనుకోండి, మనకే మళ్ళీ వాళ్ళు పే బ్యాక్ చేస్తారు కూడా. డబ్బులు పే చేస్తారు. పైగా వాళ్ళని వాళ్ళకి మంచి సరైన శిక్ష కూడా ఏస్తారనమాట. ఓకే. ఇక్కడ సో, నెదర్లాండ్స్‌లో బేసిక్‌గా అంటే యాహ్! ఏం లేదు. ఒకవేళ రేసిజం అంటే ఏదన్నా నైట్ టైమ్స్ ఎలోన్ ఉన్నప్పుడు మాత్రం ఏమన్నా అయితే జస్ట్ సైలెంట్‌గా ఉండండి. ఎక్కువ అవును. మనం ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. డే టైమ్‌లో పీపుల్‌ని మాత్రం పక్కా మనం డిఫెండ్ జేసుకోవాలి. లేకపోతే ప్రతి ఒళ్ళు మనల్ని ఇట్లా తొక్కుదామనే చూస్తా ఉంటారు. అవును. అండ్ చెప్పిందేందంటే మనం కట్టే టాక్స్ వల్లనే చాలా మందికి పెన్షన్ వస్తుంది. అవునండి. చాలా మంది ఎవరైనా మనల్ని గాని, మన కంట్రీని గాని ఒక మాట అన్నప్పుడు నవ్వేసి వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు. అది అది పబ్లిక్ ప్లేస్ అనుకోండి. మనం ఒకవేళ ఆళ్ళు 10 మంది ఉండి మనం ఒక్కళ్ళం ఉన్నప్పుడు అది డే టైమ్‌లోనైతే మనం గట్టిగా మాట్లాడొచ్చు. 100 మంది ఉన్నా మనం భయపడక్కర్లేదు. అదే ఒకవేళ నైట్ టైమ్‌లో గాని, మనం లేడీస్‌తో గాని అలా ఉన్నప్పుడైతే మనం నవ్వేసి వెళ్ళిపోవడం అది బెస్ట్. తర్వాత కావాలంటే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఓకే. సో, ఇంకొక క్వెషన్ ఏంటంటే మీకు ఇప్పుడు నెదర్లాండ్స్ కాకుండా మీరు ఏ కంట్రీస్‌కి అప్లై చేసిర్రు మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు? నేను అప్లై చేసినప్పుడు చెప్తున్నాను కదండీ ఫ్రాంక్‌గా నేను నా స్పేస్ ఎక్స్‌కి, స్పేస్ ఎక్స్‌కి కూడా నా రెజ్యూమ్ పంపించానండి. ఆ! నా ఆ టెస్లాకి, స్పేస్ ఎక్స్‌కి కూడా పంపించాను. ఓకే. వాట్ ఎవర్ ద సిట్యుయేషన్. మనమైతే పంపిద్దాం. వచ్చిందంటే మెయిల్ వచ్చిందంటే వస్తది. రిప్లై రాలేదంటే రాలేదని చెప్పేసి నేను పంపించాను. ఓకే. ఒక వాటికే కాదు యూరోప్‌లో కూడా చాలా కంట్రీస్‌కి అన్నమాట. స్విట్జర్లాండ్‌కి కానీ, లక్సెంబర్గ్ కానీ, జర్మనీ కానీ చాలా కంట్రీస్‌కి అప్లై చేశాను. నాకు ఎస్పెషల్‌గా నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు నెదర్లాండ్ మీదే కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. నాకు ఇక్కడికొచ్చిన తర్వాత యూకే నుంచి కూడా జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది గానీ, నేను తర్వాత ఇక్కడ పర్మనెంట్‌గా ఉన్నాను. మరి ఎక్కడికి నేను మూవ్ ఆన్ అవ్వలేదు. సో, ఇంకిక్కడే. ఇప్పుడు మీరు సెపరేట్ ఇంట్లో ఉంటున్నారా? లేకపోతే అవును. షేర్డ్ ఇంట్లోనా? లేదండి. లాస్ట్ మంత్ వరకు ఒక పర్సనల్ రూమ్‌లో ఉండేవాడిని. అదొక షేర్డ్ కిచెన్ వచ్చి షేర్డ్ మొత్తం రూమ్ మొత్తం నా పర్సనల్‌ది. ఇప్పుడైతే నేను నెక్స్ట్ ఆగస్ట్‌లో మా వైఫ్‌ని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. అందుకని మా కోసం అంటే ఒక స్పెషల్ అపార్ట్‌మెంట్ లాంటిది తీసుకున్నాం. ఎంత బ్రో రెంట్ పర్ మంత్? ఇక్కడ నెదర్లాండ్స్‌లో వచ్చేసరికి హౌసింగ్ క్రైసిస్ అండి. ఎప్పుడు రెంట్ అనేది మాత్రం ఎప్పుడు సాలరీ కంటే డబుల్‌లా ఉన్నట్టు ఉంటది. అంటే అంటారు కదా! గాజులోడి సొమ్ము భోజనానికి రాదని చెప్పేసి. ఇది మా ఇక్కడ నెదర్లాండ్‌లో కూడా ఫస్ట్ రూల్ ఏంటంటే జాబ్ సంపాదించడం ఈజీ గానీ హౌస్ దొరకడం అయితే చాలా కష్టమండి. హౌసింగ్ హ్మ్. క్రైసిస్ వల్ల. హ్మ్. ఇప్పుడు హ్మ్. నాదొచ్చేసరికి 1750 అండి రెంట్. 1750 యూరో. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాసు, వైఫై అన్నీ కలిపి ఎలక్ట్రిసిటీ 1550. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వైఫై ఇంక్లూడెడ్ అండి. 1750. అంటే దీని ప్రకారం చూస్తే నెలకు ఒక 5,000 యూరోలు సంపాదించాలి నువ్వు నెట్ సాలరీ. ఎవరికైతే 5,000 కంటే ఒక రూపాయి తక్కువొత్తదో వాళ్ళు నెదర్లాండ్‌లో ఫ్యామిలీతో బతకడం కొంచెం కష్టమండి. ఓకే. కష్టం అంటే సేవింగ్స్ తక్కువుంటాయన్నమాట. మరి ఇండియాలో చేసి ఇక్కడ చేసి యూజ్ ఏముంటది పెద్దగా. హ్మ్. కాకపోతే ఒక మంచి సాలరీకి ఒక 4,000 నాకు 4,000 యూరోలు 4,500 యూరోలకి ఒక సింగిల్ లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఒక 2, 3 లక్షల వరకు మిగులుతది. ఫ్యామిలీతోనైతే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. ఫ్యామిలీ అంటేనే స్ట్రగ్లింగ్ లైఫ్ కదా! కామన్ ఇక. మళ్ళీ అందరికి ఒక డిస్క్లైమర్ మిగులుతదంటే ఒక కాంప్రమైజింగ్ లైఫ్ అట్లా మామూలు హ్మ్. బతికితే మిగులుతది. నేను బీఎండబ్ల్యూలో తిరుగుతా, నేను రోజు సాయంత్రం పబ్‌లకి పోతా అంటే అట్లా మళ్ళా మేమేం దానికి మిగులుతాయని చెప్పాం. జస్ట్ మనం ఏందంటే ఒక యావరేజ్ లైఫ్ బతికితే మంచిగానే సేవ్ చేసుకోవచ్చు. బట్ ఇక రిచ్‌గా బతకాలన్నా మాత్రం ఎక్కడ పోయినా మిగిలయి, ఎక్కడ ఎంత సంపాదించినా సరిపోవు. అదే. కొంచెం అంతే అక్కడ కదా! మాకు మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి వచ్చినోళ్ళమైతే బాగా సెట్ అయితదండి. మనకి ఇండియాలో వచ్చే 40, 50,000 జీతంతోని మొత్తం మన ఖర్చులకే అయిపోతాయి. మొత్తం రూమ్ రెంట్‌లకి, మన అవసరాలకే సరిపోతది. ఇక్కడ హ్మ్. అనుకోండి వచ్చిన డబ్బులు మినిమమ్ ఎలా కాదంటే నెలకు ఒక 1,00,000 మిగల్చగలుగుతాం ఫ్యామిలీతో ఉంటాం. ఓకే. మినిమమ్ సో, అది మినిమమ్. ఇప్పుడు మీరు ఏ సిటీలో ఉంటారు నెదర్లాండ్స్‌లో? నేనైతే టిల్బర్గ్‌లో ఉంటానండి. ఈ దగ్గరేనా నెదర్లాండ్‌లో ఆమ్‌స్టర్డామ్‌కి? లేదు. ఆమ్‌స్టర్డామ్‌కి ఒక 80 కిలోమీటర్స్ వస్తదండి ఇది. 80 అంటే దగ్గరే. దగ్గరంటే ఇప్పుడు ఈ కంట్రీ మొత్తం కలిపి మన తెలంగాణ అంత ఉంటదండి. ఓకే. యాహ్! అంతేలే. చిన్న కంట్రీ. యూరోప్‌లో సో, స్మాలెస్ట్ కంట్రీ. వన్ లాస్ట్ క్వెషన్. నీకు హుహు. లైసెన్స్ ఉందా బ్రో? నాకు లైసెన్స్ ఉందండి. నాకు ఇండియన్ లైసెన్స్ ఉంది. ఇండియన్ లైసెన్స్ నుంచి నేను ఇక్కడ డచ్ లైసెన్స్‌గా జస్ట్ కన్వర్ట్ చేసుకున్నాననమాట. యాహ్! సో, రీసెంట్‌గా దీనికైతే నాకు తెలిసిందది ఇట్లా డైరెక్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చని. మా దగ్గరైతే అవును. చేసుకోలేము. రీసెంట్‌గానే అక్కడికొచ్చినప్పుడు చెప్పిర్రు ఇండియా నుంచి డైరెక్ట్ చేసుకోవచ్చని. చేసుకోవచ్చండి. కార్ ఉందా మరి? కార్ లేదండి. తీసుకోవాలి ఫ్యూచర్‌లో. సో, ఎట్లుంటది ఇప్పుడు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్? నెదర్లాండ్స్‌లో మాక్సిమం
మనుషుల కంటే సైకిల్ ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఫుల్ గా హెల్త్ నే కాన్సన్ట్రేట్ చేసి నడుపుతారు అనమాట ప్రతి ఒక్కటి. మాక్సిమం 99.99% మంది సైకిల్స్ యూజ్ చేస్తారు. అయితే వాక్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు, లేదంటే సైకిల్స్ యూజ్ చేస్తారు. కార్స్, బైక్స్ చాలా అంటే చాలా తక్కువ అనమాట. మనుషుల కంటే సైకిల్స్ ఎక్కువ ఉంటాయి. మా కంపెనీలో కూడా మా టిల్బర్గ్ లోనే రిచెస్ట్ పీపుల్ లో టాప్ 3 లో మా బాస్ ఉంటాడు. ఆయన కూడా సైకిల్ మీదే వస్తాడండి ఆఫీస్ కి. అది అండ్ మీరు ఇక్కడ చూసుంటారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేసి లాస్ట్ డే ఆఫీస్ కి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సైకిల్ మీద ఇంటికి వెళ్ళిపోయాడు. అది చాలా వరకు వీళ్ళంతా మనంతా జెట్ సెక్యూరిటీ, జెట్ ప్లస్ సెక్యూరిటీ అట్లా ఏముండదు. చాలా సింపుల్ గా ఉంటారు. మన దగ్గర కార్పొరేటర్ కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీస్ ఉంటాయండి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా అలాంటి ఇవన్నీ మాట్లాడితే మనకి ఈ రోజు సరిపోదు. వీడియో లెంత్ సరిపోదు. పాలిటిక్స్ ఎంటర్ చేయకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ టైం. సో చాలా విషయం షేర్ చేసినాం. యాక్చువల్ గా లాస్ట్ టైం కూడా మేము కలిసి ఒక వీడియో చేసినా కానీ కరెక్ట్ అయింది. సో మీ అందరికి చూసే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నా అంటే మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మేము మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ ఇట్లా కొలాబరేట్ అయ్యి మళ్ళీ మీ కామెంట్స్ ని తీసుకొని మీకు అన్ని ఆన్సర్ చేస్తాం. ఇంకా మోర్ ఒక ప్రాపర్ అప్రోచ్ తోటి ఆ ఏజెన్సీ నేమ్స్ ఇంకేమన్నా ఉంటే కూడా అన్ని మేము ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో ఫైనల్ వర్డ్స్ నీ దగ్గర నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు బ్రో? నేనైతే ఇప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ లో ఉంటారో, ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాళ్ళనైతే నేను మీరు ఒక మంచి మనీ ఎర్న్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అబ్రాడ్ కే మూవ్ అవ్వాలండి. ఎవరైతే అబ్రాడ్ కి మూవ్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ యూరోప్ లో నెదర్లాండ్ లో వచ్చేయని చెప్పట్లేదు. ఎక్కడో ఒక దగ్గర మనం ఇండియాలో సంపాదించుకునే డబ్బులు ఎక్కడైతే ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మన సొంత ఇల్లు కొంచెం మంచిగా రిచ్ గా చూసుకోవచ్చు మనం. అందుకని అది ఎక్కడ ఏషియన్ కంట్రీస్ లో, దుబాయ్ లో, గల్ఫ్ లో ఎక్కడైనా చేయండి. కాకపోతే అక్కడి నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా యూరోప్ వైపు రావడానికి ట్రై చేయండి. ఇక్కడ యూరోప్ లో కొంచెం మంచి శాలరీస్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఎవరికైతే యూరోప్ గురించి కానీ నెదర్లాండ్ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉంటాయో నాకు ఒకసారి నా బయోలో నాయుడు మాయ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ బయోలో మొత్తం లింక్స్ లో అప్లై చేసి పెట్టించాను అనమాట. ఎవరైతే డైరెక్ట్ క్లిక్ చేసి జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీకు ఇంకా అక్కడి నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు జస్ట్ మెసేజ్ చేయండి. నేను ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో చెప్పినట్టే ఫుల్ మెసేజ్ పెట్టండి ప్రాపర్ నీట్ గా. అప్పుడే కొంచెం రిప్లై చేయడానికి కూడా మోటివేషన్ వస్తుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి డిస్క్లైమర్ ఏంటంటే మేము యూరోప్ ని ప్రమోట్ చేయట్లేదు. మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా వస్తే మీరు కూడా మంచి హ్యాపీ సెటిల్ అవుతారు అనే ఒక మోటివేషన్ తోటి చెప్తున్నాం అంతే. సో అది వీడియో. సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ డౌట్స్ మాత్రం పక్కా కామెంట్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. సో సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenge